ఓకే, కమింగ్ టు ది ఇవాళ పేపర్ పర్వాలేదు, ఈజీగానే ఇచ్చాడు. 5-10 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఈజీలీ ఆన్సరబుల్. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చారు అన్నీను. కమింగ్ టు ది IS 103 కూడా ఈజీగానే రావచ్చు. రిపీటెడ్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. చూడండి, 10 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మీరు చూడండి, కంపల్సరీగా పర్మిట్ వర్క్ సిస్టమ్ గురించి చదవాలి. అంటే రెడ్తో హైలైట్ చేసినవన్నీ ఇంపార్టెంటే. అందులో మనకి టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ గురించి అడుగుతాడు కంపల్సరీగా. ప్లస్ హాట్ వర్క్ పర్మిట్ గురించి స్పెసిఫిక్గా అడుగుతాడు. అప్పుడు హాట్ వర్క్ పర్మిట్ సంబంధించిన డాక్యుమెంట్ బొమ్మ ఇవ్వాలి మీరు. మన బుక్లో ఉంటుంది, లేకపోతే మీ ఇండస్ట్రీ సంబంధించింది ఏదైనా వేసుకోవచ్చు. ప్లస్ కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్ గురించి అడుగుతాడు. జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కన్ఫైన్డ్ స్పేస్ అని అడిగి దానికి సంబంధించిన వర్క్ పర్మిట్ ఫార్ము మీరు డయాగ్రామ్ వేయాలి. ఇది పర్మిట్ వర్క్ సిస్టంలో అడిగేవి 10 మార్క్స్. కమింగ్ టు ది సెకండ్ టాపిక్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో సాయిల్ పొల్యూషన్ గురించి అడగచ్చు, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ గురించి 10 మార్క్స్ క్వశ్చన్స్లో రావచ్చు. వాట్ ఆర్ ది సాయిల్ పొల్యూషన్ అంటే ఎర్త్ పొల్యూషన్ కాజెస్, ఎఫెక్ట్స్, వాటి ప్రివెంటివ్ మెజర్స్. అదే గ్లోబల్ వార్మింగ్ కాజెస్, ఎఫెక్ట్స్, వాటి ప్రివెంటివ్ మెజర్స్ గురించి రాయాలి ఇన్ డెప్త్గా. కమింగ్ టు ది బాయిలర్ సేఫ్టీ. బాయిలర్ సేఫ్టీలో ఇప్పుడు జనరల్ క్వశ్చన్, బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ అయినా, బాయిలర్ చెక్ లిస్ట్ అయినా, ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్ వెల్ పెర్ఫార్మింగ్ ది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అయినా ఒకే పాయింట్స్ ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నది రాయండి. నా పీపీటీది రాస్తే ఇంకా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. అవి బాయిలర్ సేఫ్టీ గురించి అవి అడుగుతాడు. ఈ మధ్యన రీసెంట్గా బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అని అడిగాడు. అది డిఫరెంట్గా ఉంటుంది. అది చూడండి, బాయిలర్ సేఫ్టీలో బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ అయినా, బాయిలర్ చెక్ లిస్ట్ అయినా, బాయిలర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయినా, వెల్ పెర్ఫార్మింగ్ ఆపరేటింగ్ అబౌవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినా నేను ఇచ్చిన 22 పాయింట్స్ మనకు సరిపోతాయి. అది కాకుండా బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అని రీసెంట్గా అడిగాడు, అదొకసారి చెక్ చేయండి. అది మీరు రాయగలిగితే రాయండి, లేకపోతే లేదు. ఇవి మాత్రం ఈ మనకి చెక్ లిస్టు, బాయిలర్ టెస్ట్ ప్రొసీజరు సంబంధించిన 22 పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాయండి. కమింగ్ టు ది నెంబర్ 4th, హజార్డస్ అసోసియేటెడ్ ఇన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అంటే మన జనరల్ మన షుగర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సంబంధించిన హజార్డ్స్ మన బుక్లో వచ్చాయి. మన తలకు షుగర్ ఇండస్ట్రీ సంబంధించిన, టెక్స్టైల్ ఇండస్ట్రీ సంబంధించిన హజార్డ్స్ మన బుక్లో ఉన్నాయి. అవి మీరు రాసేటప్పుడు కంటెంట్ చాలా తక్కువ ఉంది, కొద్దిగా ఉంది ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ పెంచడానికి చూడండి, ఆ పర్టికులర్ హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్, పాయింట్స్ అన్ని రాసిన తర్వాత 5x5 ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఒకవేళ షుగర్ ఇండస్ట్రీ అన్నాడు అనుకోండి, 5x5 ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ అని చెప్పి ఈ బాక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ రాశారంటే యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. కంటెంట్ పెరిగిపోద్ది. ఇందులో ఏముంది, అన్నీ 5 ఉన్నాయి చూడండి. లుక్ అరౌండ్, అబ్జర్వ్, లుక్ ఫర్ హజార్డ్స్, థింక్ ఆఫ్ రిస్క్, అంటే ఏ రకమైన ప్రభావం సంభవించడానికి అవకాశం ఉంది. అది అయిన తర్వాత ఇది అప్లై కంట్రోల్. ఈ బాక్స్ లాస్ట్లో మీరు రాశారనుకోండి, ఫుల్ మార్క్స్ పడతాయి, మంచి ఇంపాక్ట్ కలుగుతుంది. ఓకేనా? ఈ బాక్స్ కూడా వస్తుంది కాబట్టి ఇది యాస్టీస్గా బైహార్ట్ చేయండి. ఈ చూడండి, హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ అంటే మన బుక్లో ఉండే ఫార్మేట్ రాసేసి
లాస్ట్లో చూడండి ఇలాగా 5x5 ప్రాసెస్ ఇన్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ అని చెప్పి ఈ బాక్స్ రాయండి. వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నారనుకోండి, మన బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ రాసి యాజ్ వెల్ యాజ్ ఈ 5x5 ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పి మనకి బాక్స్ రాయండి. ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? కొన్ని హజార్డ్స్ టైప్స్ ఇచ్చాను, రకాలు అంటే సంభవమయ్యే ప్రమాదాల్లో కొన్ని రకాలు ఇచ్చాను. యాక్సర్లేషను, టాక్సిక్, రేడియేషను, ఎర్గానమిక్స్, ప్రెషరు, మెకానికల్, యాజ్ వెల్ యాజ్ అ ఫ్లామబుల్ ఆర్ ఫైర్, బయోలాజికల్, వయలెన్స్ ఇన్ ది వర్క్ ప్లేస్, ఎక్స్ప్లోజివ్స్, ఎలక్ట్రికల్ కాంటాక్ట్, కెమికల్ రియాక్షన్స్. ఇవి పర్టికులర్గా వాట్ ఆర్ ది హజార్డ్స్ టైప్ అని అడిగితే ఇవి రాసి ఒక్కొక్క దాని గురించి జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ 2 or more పాయింట్స్. ఈ ఈ పర్టికులర్ ఏ ఏ ఇండస్ట్రీస్లో మనకి ఏ రకమైన హజార్డ్స్ వస్తాయి అన్నది కూడా కొద్దిగా ఎవాల్యూట్ చేసి వాటికి పాయింట్స్ అప్లై చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు 4th టాపిక్ వరకు డిస్కషన్ అయింది. కమింగ్ టు ది హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ లోడింగ్ డక్స్. లోడింగ్ డక్స్ అంటే ఏంటి? షిప్లు, మన షిప్స్లో కార్గోలో మన కార్గోస్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, అన్లోడింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా మెటీరియల్ అక్కడ పర్టికులర్ షిప్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉంటుంది, మాన్యువల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. అంటే లేబర్ తోటి సామాన్లు ఎత్తు మోయిస్తారు, ప్లస్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ వస్తాయి, ఈఓటీ క్రేన్స్ వస్తాయి. అక్కడ వాటికి సంబంధించిన హజార్డ్స్ ఏంటి, వాటికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అన్నది రాయాలి. కమింగ్ టు ది నెంబర్ 6th చాప్టర్ ఈజ్ అ గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్. ఇందులో 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, పర్టికులర్గా 10 మార్క్స్ అడగరు. కమింగ్ టు ది నెంబర్ 7 ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ వచ్చేసరికి వాట్ ఆర్ ది హెల్త్ హజార్డ్స్, వాట్ ఆర్ ది ఫిజికల్ హజార్డ్స్ అసోసియేటెడ్ డ్యూరింగ్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ గురించి రాయాలి. కమింగ్ టు ది నెంబర్ 8 సోల్డరింగ్ అండ్ బ్రేజింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సోల్డరింగ్ అంటే ఎనీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ఒక సోల్డరింగ్ గన్ తోటి రిపేర్ చేసే ప్రాసెస్ని సోల్డరింగ్ అని అంటారు. బ్రేజింగ్ అంటే చూడండి, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది జాయినింగ్ మెటల్స్, యాజ్ వెల్ యాజ్ ద బ్రేజింగ్ వెల్డింగ్ అన్నది ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది జాయినింగ్ ఎలాయ్స్. అంటే ఏదైనా క్యాస్ట్ ఐరన్ సంబంధించిన మెటల్స్ ఎల్లాయిస్ జాయిన్ చేయాలన్నా, బ్రాంజు సంబంధించిన మెటల్స్ జాయిన్ చేయాలన్నా మనకి బ్రేజింగ్ టెక్నిక్ అనేది వాడాలి. మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చదువుకోండి. కమింగ్ టు ది ఇది హజార్డ్స్ టైప్స్, క్లాసిఫికేషన్స్, ఐడెంటిఫికేషన్. ఇది 3 మార్క్స్కి అడుగుతారు. వాట్ ఆర్ ది ఫిజికల్ హజార్డ్స్, వాట్ ఆర్ ది కెమికల్ హజార్డ్స్, వాట్ ఆర్ ది ఎర్గానమిక్ హజార్డ్స్, అవన్నీ 3 మార్క్స్కి ఉంటాయి. కమింగ్ టు ది కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీలో మీకు వాట్ ఆర్ ది జనరల్ ప్రికాషన్స్ యూ సపోజ్ టు బి ఫాలోడ్ వెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది కంప్రెస్డ్ గ్యాస్ అని అడుగుతారు. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇది నాకు రేపు పడదని నేను గెస్ చేసుకుంటున్నాను అంతే. మీరు టోటల్గా 17 చదివారంటే 5 గ్యారంటీగా రాయగలరు. అంటే నాకు అందాజుగా ఈ క్వశ్చన్ రేపు పడదు అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెంబర్ 11 ఎక్స్ప్లెయిన్ ది లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. అంటే ఏంటి? మన హజార్డస్, మన మున్సిపల్ వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. దాని ద్వారా ప్రాసెసింగ్ చేసి దాన్ని మళ్ళీ వాటర్ కింద మనకి మార్చుకునేటట్టు వాటిలో మనకి మనకి స్టేజెస్ ఉంటాయి. మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చదువుకోండి. స్క్రీన్ 1 అంటే ఏంటి, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4. అందులో మన తాలూకా మున్సిపల్ తాలూకా వ్యర్థాన్ని అది రీసైక్లింగ్ చేసి యూజబుల్ వాటర్ కింద వాడతారనమాట. అది అందులో మనకి ప్రాసెస్ ఉంటుంది. కమింగ్ టు ది చెక్ లిస్ట్ పాయింట్స్ ఇన్ స్కాఫోల్డింగ్ సేఫ్టీ. ఓకేనా? అది మన స్కాఫోల్డింగ్ సేఫ్టీ సంబంధించిన చెక్ లిస్ట్ పాయింట్స్ ఉంటాయి, అవి చదువుకోండి. కమింగ్ టు ది నెంబర్ 14 డిస్కషన్ అబౌట్ ది క్లీనర్ టెక్నాలజీస్. అంటే ఇది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సంబంధించిన అడ్వాన్స్డ్ టాపిక్ అనమాట. ఇది పడడానికి అవకాశం ఉంది. క్లీనర్ టెక్నాలజీస్ అంటే
ఎయిర్ పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వకుండా ఏ రకమైన టెక్నిక్స్ ఉపయోగించాలి అన్నది ఇందులో ఉంటుంది. అంటే ప్రతిదీ మన వేస్ట్‌ని రీసైక్లింగ్ చేసి ఏ రకంగా యూజబుల్ ప్రొడక్ట్స్ కింద చేసుకోవచ్చు అన్న పాయింట్స్ ఈ కంప్లీట్ క్లీనర్ టెక్నాలజీస్‌లో ఉంటుంది. ఇది మరి ఆఫ్‌లైన్ అయితే చెప్పేవాడిని క్లియర్‌గా, మరి నాకు టైం లేదు. కాబట్టి బ్రీఫ్‌గా చెప్పాల్సొస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ 15థ్ సేఫ్టీ టిప్స్ ఇన్ కార్గో హ్యాండ్లింగ్. చూడండి, కార్గోస్ అంటే ఇవి కనబడుతున్నాయి కదా మీకు. ఇవి కార్గోస్. ఈ పర్టిక్యులర్ కార్గోస్ మన షిప్స్ మీద రవాణా చేస్తారు, ల్యాండ్ మీద రవాణా చేస్తారు, ఫ్లైట్ మీద రవాణా చేస్తారు. ఈ వీటికి సంబంధించిన సేఫ్టీ టిప్స్ ఏముంటాయి? మన స్పెసిఫికల్లీ షిప్ మీద ఎక్కువగా ఈ పర్టిక్యులర్ కార్గోస్ ఉంటాయి. ఏ రకంగా సేఫ్‌గా హ్యాండిల్ చేయాలి వీటిని? వీటికి సంబంధించిన పాయింట్స్ మన టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి, చదువుకోండి. ఓకే. అది అడుగుతాడు. ఇది చాలా సార్లు ఈ మధ్యన రీసెంట్‌గా అడుగుతున్నాడు కార్గో హ్యాండ్లింగ్ అని. ఓకేనా? కమింగ్ టు ది సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఎట్ ఎ కన్‌స్ట్రక్షన్ సైట్. కన్‌స్ట్రక్షన్ సైట్‌లో మనకి ఏంటేంటి యాక్టివిటీస్ ఉంటాయి? స్కాఫోల్డింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ ఏంటి మన కాంక్రీట్ యాక్టివిటీస్ ఉంటాయి. బ్రిక్ అండ్ మ్యాసనరీ యాక్టివిటీస్ ఉంటాయి. ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్ అన్నీ కలిపేసి రాసేయండి. అది. ఇది పర్టిక్యులర్ చాప్టర్ IS 108లో కూడా ఉంటుంది. కమింగ్ టు ది నెంబర్ 17, టైప్స్ ఆఫ్ ది డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఫర్నేసెస్ అండ్ హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ వెల్ వర్కింగ్ విత్ ఫర్నేసెస్. అంటే ఇండస్ట్రియల్ ఫర్నేసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఫర్నేసెస్ ఆపరేట్ చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు, కంట్రోల్ మెజర్స్, వీటి గురించి రాయాలి. ఓకేనా? జనరల్‌గా ఇది మన స్టీల్ ప్లాంట్, ఫెర్రో ఎల్ఎస్ ప్లాంట్‌లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫర్నేసెస్ ఉంటాయి. వాళ్ళైతే మీరు ఈజీగా రాయగలరు. నేను కూడా ఇచ్చాను నోట్స్. అది మన టెక్స్ట్ బుక్‌లో ఉంది, చదువుకోండి. ఈజీ ఫార్మాట్‌లోనే ఉంది. ఓకే. ఇది ఇవి కంపల్సరీగా రెడ్ తోటి హైలైట్ చేసినవి మ్యాండేటరీగా చదవాల్సినవి. మ్యాండేటరీగా చదివితే ఇందులో మీకు 4, 5 రావడానికి ఆస్కారం ఉంది. రైట్. కమింగ్ టు ది 10 మార్క్స్ క్వెషన్ డిస్కషన్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? అన్నిటికీ చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే హజార్డ్స్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ అడిగినా, టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగినా, ఎనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అడిగినా, మన బుక్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ రాసేసి చూడండి, ఇది రాయండి. 5x5 ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి ఈ చార్ట్ వేసారనుకోండి, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే కదా? కొన్ని హజార్డ్స్ టైప్స్ ఇచ్చాను. హజార్డ్స్‌లో రకాలు కొన్ని ఇచ్చాను. అది చూడండి. ఓకే. మొత్తం 12 టైప్స్ ఉన్నాయి. ఒకసారి బ్రీఫ్‌గా చదవండి వాటి గురించి. కమింగ్ టు ది 3 మార్క్స్ క్వెషన్స్. బ్రీఫ్‌గా చదువుతున్నాను, చూడండి. అది చూడండి, ఫస్ట్ IS 103 3 మార్క్స్ క్వెషన్స్. ఇందులో మొత్తం 30 ఉన్నాయి. ఈ 30లోంచే 8 క్వెషన్స్, 8-9 రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బెటర్ టు రీడ్ ఆల్ దిస్ క్వెషన్స్. ఫస్ట్ మండే ఫీవర్ అంటే ఏంటి? అంటే జనరల్‌గా మనం సండే రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మండే వెళ్ళడానికి కొద్దిగా ఆక్యుపేషనల్ హైపర్ టెన్షన్ రియాక్షన్ వస్తది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ హైపర్ టెన్షన్ రియాక్షన్ అంటే తీవ్రమైన సున్నితత్వం గల చర్య అనమాట. ఆ పర్టిక్యులర్ సిమ్టమ్ మనకి మండే వెళ్ళేటప్పుడు కొద్దిగా చికాకుగా అనిపిస్తది. అది ఎప్పుడొస్తది? అట్ ది బిగినింగ్ ఆఫ్ ది వర్క్ వీక్ అండ్ డిమినిషింగ్ ది వీక్ ప్రోగ్రెస్ అండ్ టాలరెన్స్ డెవలప్డ్. జనరల్‌గా మండే అయిన తర్వాత ట్యూస్డే, వెన్స్‌డేకొచ్చేసి ఆ పర్టిక్యులర్ ఆక్యుపేషనల్ హైపర్ టెన్షన్ రియాక్టివిటీ సిమ్టమ్ పోయి మనం మనం నార్మల్‌గా అయ్యి మన టాలరెన్స్ అన్నది పెరుగుతది అని అంటున్నాడు. చూడండి, మోస్ట్ కామన్ వెన్ ఎఫిలియేటెడ్ పర్సన్
ఎక్స్పోజర్ టు ది కాటన్, డస్ట్, హెంప్ అండ్ ఫ్లక్స్. అంటే ఇలాంటి కాటన్ ఇండస్ట్రీస్లో, డస్ట్ ఇండస్ట్రీస్లో, హెంప్ టైప్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హెంప్ అంటే ఏదో రాతినార సంబంధించిన ఇండస్ట్రీ. ఫ్లా ఇండస్ట్రీ అంటే ఏదో సంథింగ్, అంటే మెటల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి పర్టికులర్ మండే ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటుందని అంటున్నాడు. కాటన్ ఇండస్ట్రీ అయినా, డస్ట్ ఇండస్ట్రీ అయినా, హెంప్ ఇండస్ట్రీ అయినా, ఫ్లెక్స్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ఈ పర్టికులర్ మండే ఫీవర్ ఎక్కువగా వస్తుందని అంటున్నాడు. ఇది రాయాలి, ఆక్యుపేషనల్ హైపర్ టెన్షన్ రియాక్షన్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 2, list out the methods of the controlling particulate emissions, methods of controlling particular emissions. ఏంటి అంటే కంట్రోలింగ్ ఏంటి చూడండి. లిస్ట్ ది మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ పర్టికులేట్ ఎమిషన్స్ అంటే ఉద్గారాల నుంచి ఏ రకమైన కంట్రోల్స్ పెట్టాలి మీ వర్క్ స్టేషన్స్లో. మెథడ్స్ ఆఫ్ ది కంట్రోలింగ్ పర్టికులేట్ ఎమిషన్స్ అంటే గాలి యొక్క ఉద్గారాలు. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాస్డ్ బై పర్టికులర్ మ్యాటర్ లైక్ డస్ట్, సూట్, యాష్ ఎక్సెట్రా కెన్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ fabric filters, wet scrubbers, electrostatic precipitators and certain mechanical devices ద్వారా మీ ఇండస్ట్రీస్లో ఉండే ఎయిర్ పొల్యూషన్స్ని తగ్గించవచ్చు అని చెప్పి అంటున్నాడు. ఇంకొకసారి చూడండి, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్, వెట్ స్క్రాబర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిరేటర్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు అంటున్నాడు. ఇందులో ఏంటి, అవి మెకానికల్ డివైజెస్, గ్రావిటీ, సడన్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్, వెట్ స్క్రబ్బర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిరేటర్స్ ద్వారా మన ఇండస్ట్రీలో ఉండే ఎయిర్ పొల్యూషన్ యొక్క ఎమిషన్స్ని తగ్గించవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇది చూడండి, కొన్ని ఇమేజెస్ ఇచ్చాను. ఇది ఫ్యాబ్రిక్ ఫిల్టర్, ఇది వెట్ స్క్రబ్బర్ ఇమేజ్, ఇది ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిరేటర్స్. ఈ 3 ఇమేజెస్ ఇచ్చాను. వీటి ద్వారా మన వర్క్ ప్లేస్లో ఉండే ఎయిర్ పొల్యూషన్స్ని తగ్గించవచ్చు అని చెప్పి ఆడ బాధ, ఆ క్వశ్చన్ యొక్క బాధ. కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ సోర్సెస్ అండ్ కాజెస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. అంటే సోర్సెస్ అంటే ఎయిర్ పొల్యూషన్ అవ్వడానికి మూలాలు, కారణాలు ఏంటి, అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి. ఎమిషన్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ పొల్యూట్ ది ఎయిర్. వీ గెట్ సిక్ ఇఫ్ వీ బ్రీత్ ద పొల్యూటెడ్ ఎయిర్. అంటే ఇండస్ట్రీస్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు, ఆటోమొబైల్స్ నుంచి విడుదలయ్యే ఎగ్జాస్ట్ ఎమిషన్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని అంటున్నాడు. వాట్ ఆర్ ది ఎయిర్ పొల్యూషన్ కాజెస్? ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్, ఫైర్, హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైర్డ్ గ్యాసెస్. అందులో మనకి సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వలన ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని అంటున్నాడు. చూడండి, ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్, ఇది దేని మీద ప్రభావం పడుతుంది? హ్యూమన్ హెల్త్ మీద, అంటే హెల్త్ మీద, యానిమల్స్ మీద ప్రభావం పడుతుంది, ప్లాంట్స్ అంటే మొక్కల మీద ప్రభావం పడుతుంది, ద అట్మాస్ఫియర్ యాజ్ ఎ హోల్, టోటల్ పర్యావరణం మీద కూడా ప్రభావం పడుతుంది. వీటి కారణంగా యాసిడ్ రైన్స్ వస్తాయి. ఓకే, ఇది. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద COSHH? COSHH అంటే ది అబ్రివేషన్ ఆఫ్ ది COSHH ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్. ఆ పర్టికులర్ పదార్థంని ఏ రకంగా అదుపులో చేస్తూ కంట్రోల్ చేసేదాన్ని COSHH అని అంటారు, కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఏ COSHH అసెస్మెంట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది హజార్డ్స్ అండ్ రిస్క్ ఫ్రమ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. అంటే మీ యొక్క పని ప్రదేశాల్లో ఉండే హజార్డస్ సబ్స్టెన్స్ లైక్ హజార్డస్ కెమికల్స్ ద్వారా కానీ, హజార్డస్ గ్యాసెస్ ద్వారా కానీ ఈ పర్టికులర్ మన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అని అంటున్నాడు. ఇది కంపల్సరీగా COSHH అసెస్మెంట్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ని యూటిలైజ్ చేసినప్పుడు
ఏ రకంగా కంట్రోల్ చేస్తూ మనం అదుపు చేయాలి అన్న దానికి గురించి COSHS అసెస్మెంట్ అంటే అంచనా వేయడం. కమింగ్ టు ది రిమైండర్ దట్ హెల్త్ హజార్డ్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు substance as labeled as hazardous. Some harmful substances can be produced by the process you use. Example wood dust, uh, uh, from sanding and silica dust from tile cutting. అంటే ఈ పర్టికులర్ నువ్వు కంట్రోల్డ్ సబ్స్టెన్స్ని నేను నియంత్రించాను, నేను అంచనా వేశాను, నా వర్క్ స్టేషన్ అంతా బాగానే ఉందని నువ్వు అనుకోకూడదు. ఏ రకంగా వస్తుంది? వుడ్ డస్ట్ను కూడా కంట్రోల్ చేయాలి, సిలికా డస్ట్ను కూడా. ఫర్ మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో టైల్స్ కటింగ్ చేస్తున్నప్పుడు, శాండ్ పాలిషింగ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ వుడ్ డస్ట్, సిలికా డస్ట్ అనేది వస్తుంది. వాటిని కూడా కంట్రోల్ చేయాలి, వాటికి సంబంధించిన అసెస్మెంట్ కూడా చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఈ 2 పాయింట్స్ రాయండి. ఇంకేదైనా మీకు ఎనీ అనదర్ పాయింట్స్ ఇఫ్ యూ నో దట్ పాయింట్ ఈజ్ ఆల్సో జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్. కమింగ్ టు ది 5th క్వశ్చన్, వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇండస్ట్రీస్? షుగర్ ఇండస్ట్రీస్లో సంభావ్య ప్రమాదాలు. హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇండస్ట్రీ ఏంటి? ఇంజురీస్ ఫ్రమ్ ది matches ranging from minor cuts to serving of the body parts. What is the meaning of the matches? Ante a large heavy knife used for cutting sugar cane. అంటే మన తలకు చెరుకు గడ్డలు కట్ చేయడానికి లార్జ్ కటింగ్ హెవీ నైఫ్ వాడతారు, దాన్ని మెచ్టీట్స్ అని అంటారట. దాని ద్వారా నీ బాడీ యొక్క పార్ట్స్ కూడా కట్ అవడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, కట్స్ అండ్ అబ్రాషన్స్ ఫ్రమ్ క్యాన్ లీవ్స్, స్టేక్స్ అండ్ స్ట్రమ్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అబ్రాషన్? అంటే రాపిడి కలగడం, కట్స్ కోసుకుపోవడం, రాపిడి కలగడం. దీనివల్ల షుగర్ గెయిన్స్ యొక్క షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, కెన్ లీవ్స్, వాటి ద్వారా కానీ స్టాక్స్ అండ్ స్ట్రమ్స్. ఓకే, స్టాక్స్ అంటే కాండాలు, స్ట్రమ్స్ అంటే సర్టెన్ చెరుకు గడకి ఉండేది ఏదో మన ఎడ్జెస్ని. కమింగ్ టు ది నెంబర్ 3rd పాయింట్, muscular injuries from the repetitive and forcible movements and lifting and carrying heavy or awkward loads. అంటే ఏంటి? ఆ పర్టికులర్ చెరుకు గడ్డల్ని ఎక్కువ మోతాదులో మోయడం వల్ల మనకి లేబర్కి ఏంటి, రిపిటేటివ్ ఫోర్సిబుల్ మూమెంట్ వల్ల మస్కులేటరీ ఇంజురీస్ అవుతాయట. మస్కులేటరీ అంటే కండరాలు సంబంధించిన గాయాలు అవుతాయట. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, మస్కులేటరీ ఇంజరీస్ అంటే కండరాలు సంబంధించిన గాయాలు అవుతాయి. ఏని ద్వారా? ఫ్రమ్ రిపిటేటివ్ అంటే తీవ్రంగా, ఫోర్సిబుల్ మూమెంట్స్ అండ్ లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ హెవీ ఆక్వర్డ్ లోడ్స్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పాయిజనింగ్ అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు పెస్టిసైడ్స్. అంటే ఆ పర్టికులర్ తలకు షుగర్ క్యాన్స్ స్టోరేజ్ అయ్యే ఏరియాలో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారు, అది దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇంజురీస్ ఫ్రమ్ ది కాంటాక్ట్ విత్ ఆర్ ఎంటైల్మెంట్ ఇన్ అన్గార్డెడ్ మిషనరీ. అంటే నీకు కలవరపాటు గురయ్యే అవకాశం ఉంది. అక్కడ మనకి తలక చెరుకు గడ్డల్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు కలవరపాటు అయ్యే అవకాశం ఉంది. దానికి కాంటాక్ట్ అవ్వడం వల్ల, అన్గార్డెడ్ మిషనరీకి కాంటాక్ట్ అవ్వడం వల్ల నీకు ఇంజురీ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, హై లెవెల్ ఆఫ్ ది ఎక్స్పోజర్ which can result in skin cancer and heat exhaustion. Okay, coming to the next point, respiratory problems from the smoke. Coming to the next problem, next hazard, snake and insects bites.
అంటే పాములు కూడా కాటేసే అవకాశం ఉందట ఆ పర్టికులర్ షుగర్ క్యాన్స్ స్టోరేజ్ అయ్యే ఏరియాలో. కమింగ్ టు ది లాంగ్ వర్కింగ్ అవర్స్, ఫైర్ ఎక్స్ప్లోజన్స్, రెస్క్యూ ఫ్రమ్ ది హైట్స్, రెస్క్యూ ఫ్రమ్ ది కన్ఫైన్డ్ స్పేసెస్, కెమికల్ స్పిల్స్, ఇవన్నీ ఏంటి మనకి హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ షుగర్ ఇండస్ట్రీస్. ఓకే, కమింగ్ టు ది లిస్ట్ అవుట్ ది కామన్ హజార్డ్స్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఎలా అంటే వ్యవసాయం సంబంధిత ఇండస్ట్రీస్లో ఏ రకమైన హజార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి, యూజింగ్ అన్గార్డెడ్ మిషనరీ. ఎగ్జాంపుల్ పవర్ టేక్ ఆఫ్ ఆన్ ది ట్రాక్టర్స్ ఆర్ కన్వేయర్ లైన్స్. దీని ద్వారా అన్గార్డెడ్ మిషనరీ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మాన్యువల్ హార్వెస్టింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మాన్యువల్ హార్వెస్టింగ్ అంటే ఫార్మర్స్ కట్ ది క్రాప్స్ బై యూజింగ్ స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ ఈజ్ కాల్డ్ సికిల్. దట్ ఈస్ నథింగ్ బట్ మాన్యువల్ హార్వెస్టింగ్. అంటే కోతకు వచ్చే సమయంలో కోస్తుంటారు కదా, దాని ద్వారా హజార్డ్స్ జరిగే అవకాశం ఉంది. కమింగ్ టు ది థర్డ్, హెవీ లిఫ్టింగ్. ఎగ్జాంపుల్ మూవింగ్ ఆర్ లిఫ్టింగ్ ది యానిమల్స్, మూవింగ్ ఫీడ్ అండ్ లిఫ్టింగ్ ఫ్రూట్ కేసెస్. అంటే పళ్ళ తోటల్లో వచ్చేసరికి ఆ పళ్ళని కోయడం వల్ల హెవీ లిఫ్టింగ్ బట్ట మీద పెట్టుకెళ్ళడం వల్ల అవకాశం ఉంది అని అంటాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఎలివేటెడ్ వర్క్స్. ఎగ్జాంపుల్ వర్కింగ్ అన్ సిలోస్ అండ్ కూల్ స్టోర్స్ వేర్ there are possibility of the falling. అంటే జనరలీ మన ధాన్యాన్ని ఆడిస్తుంటారు కదా, మన తాలూకు రైస్ మిల్స్లో ఎలివేటెడ్ హైట్లో వెళ్ళి వర్క్ చేయాలి, అక్కడ ఫాల్ ప్రొటెక్షన్ వర్కర్స్ పడిపోయే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఫ్యాటిగ్ అంటే తీవ్రమైన అలసట. వర్కింగ్ ఎక్స్టెండెడ్ అవర్స్ డ్యూరింగ్ పీక్ టైమ్స్ అండ్ వర్కింగ్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ వెదర్. కంపల్సరీగా అగ్రికల్చర్ వర్క్స్ అన్ని అవుట్డోర్ యూనిట్లో చేయాలి. అది హాట్ వెదర్ అయినా అవ్వచ్చు, కోల్డ్ వెదర్ అయినా అవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ హజార్డ్స్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఇంకేమైనా ఉంటే మీరు రాసుకోండి. కమింగ్ టు ది నెంబర్ 7, లిస్ట్ అవుట్ ది కాజెస్ ఆఫ్ ది లీడింగ్ యాక్సిడెంట్ ఇన్ బాయిలర్ ఆపరేషన్. పర్టికులర్లీ మన ఫైర్ ట్యూబ్ బాయిలర్స్లో ఎక్కువ హజార్డ్స్ అవుతుంటాయి కంపేర్ టు వాటర్ ట్యూబ్ బాయిలర్స్ కంట. ఓకే, చూడండి ఏంటి, ఫస్ట్ పాయింట్, ఫెయిల్యూర్ టు కట్ ది ఫ్యూయల్ ఆఫ్ ది సిస్టమ్ వెన్ ది వాటర్ లెవెల్ ఇన్సైడ్ అంటిల్ బికమ్స్ టూ లో ఫర్ ది ప్రాపర్ ఆపరేషన్. చూడండి మన వాటర్ ట్యూబ్ బాయిలర్స్లో 3 గేజ్లు చూపెడుతుంటుంది. అది 3వ గేజ్ కింద వచ్చిందంటే వాటర్ లెవెల్ తక్కువ ఉన్నట్టు ఆ పర్టికులర్ డ్రమ్లో. అప్పుడు నువ్వు ఫ్యూయల్ కట్ చేయాలి, లేకపోతే బాయిలర్లో ఉండే వాటర్ అంతా తగ్గిపోయి బాయిలర్ యొక్క ప్రెషర్ పెరిగి ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే నువ్వు బర్నింగ్ ఫ్యూయల్ని కట్ చేసావంటే అది బర్నర్ సిస్టంలో ఉండే ఫ్లేమ్ అవుతుంది, తత్ఫలితంగా మళ్ళీ వాటర్లో మళ్ళీ పర్టికులర్ బాయిలర్లో వాటర్ చేరే అవకాశం ఉంది. ఇది ఆ పర్టికులర్ యాక్టివిటీస్ అందరూ బాయిలర్ ఆపరేటర్స్ చూస్తుంటారు. అది పర్టికులర్గా ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్యూయల్ కట్ చేయకపోతే బాటమ్ బ్లో డౌన్ అయ్యి నీకు ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆపరేటర్ ఎర్రర్, పూర్ మెయింటెనెన్స్, ఇంప్రాపర్ మెయింటెనెన్స్. ఆ పర్టికులర్ బాయిలర్ ఆపరేటర్స్ కాంపిటెంట్ పర్సన్స్ అవ్వకపోయినా, ఆ పర్టికులర్ బాయిలర్స్ని సరిగ్గా నిర్వహించకపోయినా, ఇంప్రాపర్ మెయింటెనెన్స్ సరైన విధానం లేకుండా నిర్వహించిన ఇట్ మే బి లీడింగ్ యాక్సిడెంట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ ప్రైమరీ సేఫ్టీ కంట్రోల్ వాల్వ్స్. చూడండి, ఫెయిల్యూర్ ఆఫ్ ది సేఫ్టీ రిలీఫ్ వాల్, ఇది కంపల్సరిగా ఆ సేఫ్టీ కంట్రోల్ వాళ్ళు సేఫ్టీ రిలీఫ్ వాళ్ళు యొక్క ఫంక్షన్స్ ఉండాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సేఫ్టీ కంట్రోల్ వాళ్ళు? ఇదేనా మనకి స్టీమ్ ప్రెషర్ ఎక్సెస్ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ పైప్ లైన్లో అవి మనకి ఎగ్జాస్ట్ చేసి ఆ పైప్ లైన్లో నార్మల్ ప్రెషర్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తాయి. వాటి యొక్క ఫంక్షన్స్ ఫెయిల్ అయినా మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి.
The addition of the cold water to an extremely overheater వాటర్ హీటర్ ఆర్ బాయిలర్. అంటే చూడండి, మనకి బాయిలర్లో ఒక టెంపరేచరు 40 డిగ్రీస్ ఉండాలి. ఆ బాయిలర్లో వాటర్ పోయాలంటే, వాటర్ ఫీడ్ చేయాలంటే. ఆ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న వాటర్కి ఇమీడియట్గా మీరు కోల్డ్ వాటర్ కలిపినా కూడా ఇట్ మే లీడ్ ద బాయిలర్ యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, రైట్. ఇవి చదవండి, పడతాయి గ్యారంటీగా. లిస్ట్ అవుట్ ది సోర్సెస్ ఆఫ్ ది వేస్ట్ ఏ రకంగా వస్తుంది. నెంబర్ 1 మున్సిపల్ సోర్స్ ఆఫ్ ది వేస్ట్ నుంచి వస్తుంది. నెంబర్ 2 మెడికల్ క్లినికల్ వేస్ట్ నుంచి వస్తుంది. కమింగ్ టు ది నెంబర్ 3 అగ్రికల్చర్ సోర్స్ ఆఫ్ వేస్ట్ నుంచి వస్తుంది. వీటి యొక్క పాయింట్స్ చదవండి, మనకి ఈజీగానే ఉన్నాయి. అంటే జనరల్గా వేస్ట్ ఎలాగ వస్తుంది? మున్సిపల్ సోర్స్ నుంచి వేస్ట్ జనరేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మెడికల్ క్లినికల్ వేస్ట్ నుంచి వేస్ట్ జనరేట్ అవుతుంది. అగ్రికల్చర్ సోర్స్ నుంచి వేస్ట్ జనరేట్ అవుతుంది. ఈ పాయింట్స్ చదవండి. కమింగ్ టు ది లిస్ట్ అవుట్ ది సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఈ పాయింట్స్ చదవండి. దానికి ఇవి మనకి ఈజీగానే ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. లిస్ట్ అవుట్ ది సమ్ టైప్స్ ఆఫ్ ది ఫ్యూమ్స్ అండ్ దేర్ హెల్త్ ఎఫెక్ట్స్. అంటే చూడండి, ఇది అల్యూమినియం, బెరీలియం, క్యాడ్మియం ఆక్సైడ్. ఈ పర్టికులర్ ఫ్యూమ్స్ ఏ రకంగా వస్తాయంటే, మనం బ్రేజింగ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, ఏదైనా ఎల్లాయిస్కి మనం వెల్డింగ్ చేసే యాక్టివిటీని బ్రేజింగ్ యాక్టివిటీ అని అంటారు. అంటే అల్యూమినియం ఎల్లాయికి, బెరీలియం ఎల్లాయిస్కి, క్యాడ్మియం ఆక్సైడ్ సంబంధించిన మెటీరియల్కి మనం టిగ్ వెల్డింగ్ కానీ బ్రేజింగ్ కానీ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ఫ్యూమ్స్ వస్తాయి. ఏ రకంగా వస్తుంది సోర్సు? అల్యూమినియం కాంపోనెంట్ ఆఫ్ సమ్ ఎల్లాయిస్, ఇన్కాల్స్, కాపర్ జింక్స్, స్టీలు, బ్రాస్ అండ్ అదర్ ఫిల్టర్ మెటీరియల్స్ని నువ్వు బ్రేజింగ్ చేస్తున్నా, టిగ్ వెల్డింగ్ చేస్తున్నా, ఈ పర్టికులర్ అల్యూమినియం టైప్ ఫ్యూమ్ వస్తుంది. ఇది నీ రెస్పిరేటరీ ఇరిటేట్ చేస్తుంది, అంటే నీ లంగ్స్ని ఇరిటేట్ చేస్తుంది. కమింగ్ టు ది బెరీలియం ఫ్యూమ్ ఏ రకంగా వస్తుంది? హార్డనింగ్ ఏజెంట్స్ ఫౌండ్ ఇన్ కాపర్, మ్యాగ్నీషియం అండ్ అల్యూమినియం ఎల్లాయిస్ అండ్ అదర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ద్వారా ఈ పర్టికులర్ బెరీలియం వస్తుంది. వీటి వల్ల కెర్సినోజన్ అండ్ అదర్ క్రోనిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మన క్యాన్సర్లు వస్తాయి. కెర్సినోజన్ అంటే క్యాన్సర్కి అయ్యే కారకం. అదర్ క్రోనిక్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలిక సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇన్క్లూడ్ డ్యామేజ్ టు ది రెస్పిరేటరీ ట్రాక్, అంటే నీ యొక్క ఊపిరితిత్తుల వ్యవస్థ మొత్తం నాశనం అవడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది క్యాడ్మియం ఆక్సైడ్ ఫ్యూమ్ ఏ రకంగా వస్తుంది? స్టెయిన్లెస్ స్టీల్ కంటైనింగ్ క్యాడ్మియం ఆర్ ప్లేటెడ్ మెటీరియల్ జింక్ అల్లై. వీటికి సంబంధించిన మెటీరియల్స్ వెన్ యు ఆర్ సపోజ్ టు డూ బ్రేజింగ్ వెల్డింగ్ ఆర్ టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ క్యాడ్మియం ఆక్సైడ్ ఫ్యూమ్స్ వస్తాయి. ఇవి ఇరిటేషన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ, క్రోనిక్ ఎఫెక్ట్స్ ఇంక్లూడింగ్ కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ ఫ్యూమ్స్ ఆర్ వెరీ డేంజరస్. వీటి యొక్క సోర్సెస్ ఏంటి? ఈ పర్టికులర్ మెటల్స్ మీరు టిగ్ వెల్డింగ్ చేస్తున్నా, బ్రేజింగ్ చేస్తున్నా ఆ పర్టికులర్ ఫ్యూమ్స్ వస్తాయి. నువ్వెంత పీపీఈ చేసుకున్నా ఇట్ విల్ ఎఫెక్ట్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు ది నెంబర్ 11 లిస్ట్ అవుట్ ది ఎనీ 4 హజార్డ్స్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇవి ఫిజికల్, మెకానికల్, కెమికల్, ఎర్గానమిక్ హజార్డ్స్, సైకలాజికల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ది లిస్ట్ అవుట్ ది హజార్డ్స్ ఇన్ బాయిలర్ ఆపరేషన్. అంటే బాయిలర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? ఏ రిస్క్ ఆఫ్ ది ఎక్స్ప్లోజన్ ఎగ్జిట్స్, ప్రేలుళ్ళు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ హై ప్రెషర్ స్టీమ్, మనకి జనరల్గా వాటర్ ట్యూబ్ యొక్క బాయిలర్స్ అబౌవ్ 15 బార్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. కంబస్టన్ గ్యాసెస్, అంటే అది బాయిలర్లో అండర్ కంబస్టన్ ఛాంబర్లో కంబస్టన్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫ్లూస్ ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మీట్ అయ్యి అంటే చాలా ప్రమాదం. కెమికల్స్,
ఇక్కడ ఏంటి, ఆ కంబస్టన్ ని మండించడానికి ఫర్నేస్ ఆయిల్ వాడుతుంటారు, అది కూడా ప్రమాదకరమే. మూవింగ్ మిషనరీ, ఇందులో పంప్స్ ఉంటాయి, పంప్స్ ద్వారా మనకి హజార్డ్స్ సంభవించే అవకాశం ఉంది. హాట్ సర్ఫేసెస్, వేడి ఉపరితలాలు, అక్కడ పర్టికులర్ స్టీల్ పైప్ లైన్ అయినా, బాయిలర్ ఫీడ్ పైప్ లైన్ అయినా, బాయిలర్ అయినా వేడిగా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ వాటికి ప్రాపర్గా ఇన్సులేషన్ లేకపోతే మనం చెయ్యి కాలిపోయే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఫ్యూయల్ ఫైర్స్ అండ్ కెమికల్ ఎక్స్పోజర్స్, స్టీమ్ అండ్ హాట్ వాటర్ బర్న్స్, ఇవన్నీ ఏంటి, బాయిలర్ ఆపరేషన్ చేసినప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు. ఓకే, కమింగ్ టు ది వాట్ ఆర్ ది లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది వెల్డర్ అంటే అది మనకి జనరల్గా వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, పర్టికులర్లీ బ్రేజింగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ, టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ అతనికి హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే పర్టికులర్ వెల్డింగ్ మిషన్ సౌండ్ ఎక్కువ చేస్తుంటుంది, అది వెల్డింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అది అబోవ్ 90 డెసిబిల్స్ దాటి ఉంటుంది. ఇఫ్ దట్ గై ఈజ్ నాట్ వేర్ ద ప్రాపర్ హీరింగ్ ప్రొటెక్షన్, అతనికి హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఎక్స్పోజర్ ఆఫ్ ది అల్ట్రా వయలెంట్ లైట్ రిజల్ట్ ఇన్ క్రోనిక్ డ్యామేజ్ అండ్ ఐస్ అండ్ స్కిన్. అంటే ఏంటి, ఆ పర్టికులర్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే స్పార్క్స్ చూడండి, మీకు అది చాలా ప్రమాదకరం, దానివల్ల నీకు దీర్ఘకాలి వ్యాధి వచ్చే అవకాశం ఉంది, ఐస్ స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డ్యామేజ్ టు ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ది లెడ్ అండ్ మ్యాంగనీస్ అండ్ అల్యూమినియం ఫ్యూమ్స్, కేంద్ర నాడీ వ్యవస్థ మీద కూడా ప్రమాదం చూపించే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రెస్పిరేటరీ డిసీజెస్ ఫ్రమ్ ది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ and related difficulty in atmosphere. Coming to the chronic poisoning when certain materials are present in welding fumes such as the zinc or cadmium, polychlorinated and decomposed products from the paints, ఇలాంటి పర్టికులర్ మెటీరియల్స్ని వెల్డింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా దీర్ఘకాలికమైన మన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఓకే, coming to the number 14, what is a repetitive motion disorder? అంటే అసలు రిపిటేటివ్ మోషన్ డిజార్డర్ అంటే ఏంటి చూడండి. ఏ రిపిటేటివ్ మోషన్ డిజార్డర్ డెవలప్ when a works continuously place in a physical stress on one or more parts of the body. అంటే మన శరీరంలో ఉండే కొన్ని అవయవాల మీద కంటిన్యూస్గా నువ్వు లోడు పెడుతున్నప్పుడు ఈ పర్టికులర్ రిపిటేటివ్ మోషన్ డిజార్డర్స్ అనేది మన అవయవాలకు వస్తాయని అంటున్నాడు. అవేంటి కొన్ని ఎగ్జాంపుల్, మన ట్రిగర్ ఫింగర్, క్యాప్షల్ టన్నెల్ సిండ్రోమ్, ఎండోనిట్స్ అండ్ బుర్షిట్స్ ఆర్ ది రిపిటేటివ్ మోషన్ డిజార్డర్. ఇది ట్రిగర్ ఫింగర్ అంటే మనకి మన చూపుడు వేలుకి వచ్చే ఆక్యుపేషనల్ డిసీజెస్. క్యాప్షల్ టర్నల్ సిండ్రోమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్యాప్షల్ టర్నల్ సిస్టమ్, ఇది ఒక మస్క్యులర్ డిజార్డర్. కమింగ్ టు ది టెండనట్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఇరిటేషన్ ఆఫ్ ది టెండర్. కమింగ్ టు ది బుర్షిట్స్ అంటే ఇట్ ఈస్ మనకి తలకు షోల్డర్ జాయింట్స్ వచ్చే రిపిటేటివ్ మోషన్ డిజార్డర్. ఇది మన షోల్డర్ జాయింట్కి వచ్చే రిపిటేటివ్ మోషన్ డిజార్డర్. ఓకే, ఇక్కడితోటి ఆపుతున్నాను, ఇంకా 16 క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం చదువుతాను. ఏదో ఫాస్ట్ ట్రాక్లో చెప్తున్నానండి, చెప్పండి సార్. ఒకసారి పీడిఎఫ్ కూడా షేర్ చేయమని చెప్పారు సార్. నేనే చేస్తానండి, డోంట్ వర్రీ. నిన్నది వచ్చింది కదా, 101 వచ్చింది కదా మీకు. సార్ వచ్చింది సార్.